సో హాయ్ అండి, అందరికీ నమస్కారాలు. నేను మీ ప్రశాంత్ని. ఇప్పటి వరకు కూడా నేను మా నాన్నగారిని అయితే పరిచయం చేయలేదు, చూపించలేదు. మందులు మాత్రం సజెస్ట్ నేనే చేస్తాను. మా నాన్నగారు మందులు కొట్టడము, వ్యవసాయ పనులు చూసుకుంటూ ఉంటారండి. మా తోట ఒకసారి ఏరిచ్చాను, బిల్లుతో సహా పెడతాను. 10 క్వింటాల కాపు. ఎన్ని క్వింటాలు అమ్మారు నాన్నగారు? నమస్తే. నమస్తే. ఇప్పటిదాకా మీరు ఎన్ని క్వింటాలు అమ్ముకున్నారు ఎకరానికి? ఇది కోపించిన తర్వాత అసలు ఎగురు లేదు, పూత లేదు. మీరు ఎన్ని క్వింటాలు అమ్ముకున్నారు? మొన్న 10 క్వింటాలు అమ్మిన. ఏ రేట్ కి అమ్ముకున్నారు? 20,000 అమ్మిన. 20,000 అమ్ముకున్నారు. అమ్మిన. ఎకరానికి 10 3 చొప్పున. క్వింటాలు అయినాయి. ఎకరానికి 10 క్వింటాల చొప్పున అమ్ముకున్నారు. ఎకరానికి 10 క్వింటాలు. 10 క్వింటాల చొప్పున అమ్ముకున్నారు. మొత్తానికి ఎంత వస్తుంది అనుకుంటున్నారు దిగుబడి చివరి వరకు? ఇప్పుడు వరకు అయితే నేను 30 క్వింటాలు అయితే అనుకుంటాను. ఒకసారి చూపించండి. ఏరిచ్చాము సురేంద్ర, ఒకసారి చూపించాము. అక్కడ ఆల్రెడీ మనం ఒకసారి ఏరిచ్చాము. మంచిగా ఉన్న చెట్లనే కాకుండా అన్ని చెట్లు 2-3 చెట్లు చూపించండి. రైతు నమ్మాలి కదా. నేను చెప్పేదే, మా తోటలో స్ప్రే చేసేదే మీకైతే చెప్పడం జరిగింది. లాస్ట్ గా మనం ఏమి వాడాము ఒకసారి చూపించాము. బాటిల్స్ ఏం వాడాము అనేది లాస్ట్ లో ఈ వాడిని బ్లాక్ టైగర్ కదా మనం చెప్పినాము. అవర్ వారి ఎలా తెలిసేముంది, మొత్తం తెచ్చేది ఆయన తెచ్చి బ్లాక్ టైగర్ అండి. మనం వాడినాక చూడండి ఎంత ఫ్లవర్ వచ్చింది, ఎంత షైనింగ్ వచ్చింది, ఎంత క్వాలిటీగా వచ్చింది. ఏది చిన్న తోట లెక్కే లేదండి. నేను చెప్తా ఉన్నా, ఈ రోజు తేదీ జనవరి 28, 2026. ఒక్క నెల అటాక్ లేదు, ఏం లేదు. ఇంత క్వాలిటీగా ఎలా మెయింటెనెన్స్ చేస్తున్నానో చూడండి. సో చూడండి, నేను ఎడిట్ చేసి డెకరేట్ చేసి చెప్పను. కనిపిస్తుంది కదా గుట్ట, మా యొక్క పొలంలోనే ఉండి చూపెడతా ఉన్నాను. మళ్ళా ఇవాళ గాంధీవా చోటు అవర్ అర్బన్ రిప్ అని గాంధీవా అండి. ఒకసారి కలిపింది కూడా చూపెట్టినాను. గాంధీవా అండ్ చోటు కింద బకెట్లో ఉన్నది పోతుంది. ఈ గాంధీవా చోటు అనేది నల్లికి, నల్ల తామరకి, అలాగే పూతన పురుగుకి గ్రోత్ రావడానికి, ఫ్లవరింగ్ మాత్రం మల్లెపూల విధంగా ఇంకా రావాలి నాకు. సో దాని కొరకు కింద పెట్టేసి ఇప్పటి వరకు కూడా నేను నా పొలంలో ఉండి స్ప్రే చేసిన మందులు మాత్రమే చూపెడతా ఉన్నాను. నల్లులు ఉన్నాయన్నా ఎక్కడన్నా? నల్లులు ఇప్పుడు పోయినాయి. కొట్టే మందులకి నల్లులు లేవు, పాడు మొత్తం వదిలేసింది. మొత్తం అసలు ఇప్పుడు మల్లెపూల తోట ఉన్నట్టుగా ఉన్నది. సో మళ్ళా 30 క్వింటాలు దాటుతాయి. 30 క్వింటాలు. సో ఎకరానికి ఇప్పుడు మనకు 2 సార్లు కటింగ్ చేసినా కూడా పోవు. ఇప్పుడు మనకు 2 లక్షల చొప్పున ఆదాయం వచ్చింది ఎకరాకు. సో మనకైతే ఇంకా 3 కాబట్టి వస్తుందండి. నేను జెన్యున్ ఉండి చెప్తా ఉన్నాను. 3 ఏంటి, నాకు ఎస్టిమేషన్ అయితే ఇంకా 4 పైన రావాలి. 4 కటింగ్లు. సో ఇది అయితే నేను అనుకుంటా ఉన్నానండి. చుట్టూ మొత్తం కొట్టి కంట్రోల్ చేసి పూత పిందె అసలు ఎట్లుంది, మల్లె పూల తోట ఉన్నట్టుకుంది. గోతింగ్ ఇదన్నీ ఆగితే మనకి ఇంకొక 6-7 క్వింటాలు కాపు అయితే సెట్ అవుతుంది. 6-7 ఏంటి, 20 క్వింటాలు పక్కా. అంటే లాస్ట్ వర్క్ అనేది కానీ నేను ఇప్పుడు ఆయనకు అనుభవం కాబట్టి చెప్తున్నా ఉన్నాను. ఇంకా 2 సార్లు కటింగ్ ఇది అయినా కూడా రాదు. 2 సార్లు కూడా కాదు, 3 సార్లు. ఒకసారి చూపించండి.